రా వచ్చి ఏం చేస్తావు? అందరి ముందు ఇచ్చేసారి అరే మొత్తం తైరంత కాయ పోసుకున్నది. రాత్రి పాలు వినేటప్పుడు నా పని చేస్తాయి అవి. బర్రెకు ఇంత సొప్పనన్న కోసి పెడతా. గీ వంశీ గాడేమో ఆగమాగం వస్తుండు. ఏంద్రా వంశీ ఆగమాగం వస్తున్నావు? ఏంలే, ఊళ్ళందరు దావా చేసుకుంటారు, మనం ఏం సపోర్ట్ చేస్తలేము. ఇట్లా మరి అరే అందరు చేసుకుంటున్నారా, మరి ఎట్లా చేద్దాంరా మనం? అందుకే వచ్చింది. రాజన్నకు, కిషన్ అన్నకు, కరుణ అన్నకు అందరికి ఫోన్ చేయొచ్చు. సరేరా చేస్తా, ఫోన్ చేస్తా. హలో అన్నా చెప్పే. అరే కిషన్ ఏడున్నావురా? జయపురం పోతున్నామే. అరే ఇలా 31st ఆట కదరా, మనకు ఏం గుర్తు లేదా ఏం లేదా? 31st దావతా రాత్రి అనుకున్నాం. స్వామిగాడు, నేను, కర్ణిగాడు ముగ్గురు అనుకున్నాం కానీ నువ్వే లేవు. ఇడికి రరి మాట్లాడుకుందాం. ఏడికి? ఈడ బాయి కాడు ఉన్నా, సౌడమ్మ కాడ. సౌడమ్మ కాడికా? సరే, కన్యాన్ని తోలుకొని వస్తుంది. అరే వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళు వస్తురట, చెట్టు కాడికి పోయి మాట్లాడుకుందాం. ఏంటంటారా సామాన్ ఫోన్ చేసి కాదంటరా, మరి అందరం కలిసి చేసుకుందాం. మనం రాత్రి అనుకుంటే ఉంటుంది, అన్న లేడు కదా. నువ్వునే అనుకుంటే ఇంకా గదే ముచ్చట అన్నట్టు. కూర్చోరే, మీరు వస్తారనే కూర్చున్నాం రా. ఏరా కర్ణగాడు అయినా మరి వస్తుండే ఫోన్ చేసిన అడుగు వస్తుంది. అగో కర్ణగాడు కూడా వచ్చింది. ఏడు అల్లుడికి ఎంతసేపు అరారా? వస్తానే ఉన్నామా. పుల్లగా మంచిగా నువ్వు చింతకాయలు తిన నీకు వచ్చినావా, దావత్ గురించి మాట్లాడి నీకు వచ్చినావా? చింతకాయలు పుల్ల మంచిగా అనిపిస్తున్నాయి, అందుకే తింటుండు. దావత్ మాట్లాడినా సామానా దాని గురించి. మరి చింతకాయలే దావత్ చేసుకున్నాం, చింతకాయలు తిని ఉందాం. గట్టెట్లయితే 31st దావత్ గుమ్ముడేనా? చెప్పే సామానా దావత్ ఎట్లా చేసుకున్నాం? ఇట్లా చేద్దామేంది, ఊళ్ళో మొత్తం రచ్చ రచ్చ చేస్తుర్రు, మనం ఇట్లా రచ్చ రచ్చ చేయాలి, ఇట్లా రచ్చ రచ్చ చేయాలి, ఇట్లా రచ్చ రచ్చ చేయాలి. ఏడున్నర పైసలు రచ్చ రచ్చ చేస్తా అంటున్నావు, ఉన్నాయా మరి పైసలు నీ దగ్గర? మాట్లాడుతున్నావు, చెప్పు రాదా, ఎంత చేద్దాం, ఎట్లా చేద్దాం చెప్పు. నా దగ్గర అయితే పైసలు లేవే. నా తన లేవు, రాని తను ఉన్నాయరా సామియా. అరే ఎవ్వరి దగ్గర పైసలు లేవంటే దావత్ రచ్చ రచ్చ చేద్దామన్నారు కదా. ఏం లేదు ఎట్లా చేస్తారు దావతు? అరే పొద్దుగాల అంటే మేమిద్దరం అనుకున్న వాళ్ళం, మీరు రాత్రి అనుకున్న వాళ్ళే కదరా. మీరు ఏదో ఒక డిసైడ్ అయి ఉంటారు కదరా, ఏమన్నా పైసలు తెద్దామని. గాయంతమందం అనుకొని పొద్దు మీకేం మాట్లాడుకుర్రా మీరు? పైసలు అయితే నా దగ్గర లేవు కానీ చికెన్ తెచ్చే బాధ్యత నాదన్న. అరే వీడు చికెన్ తెస్తాడంట, మరి మంది ఎట్లారా? చికెన్ సామిగా తెస్తుండగా మందుమే ఇద్దరం తెస్తాం. ఎందుకు రాలడు పరిశాన్ అయితేనే ఉన్నారా, నువ్వేం టెన్షన్ పడకు. మీరైతే పైసలు ఉన్నాయి, మీరు తెస్తా అంటున్నారు, మరి మీరు ఎట్లా తేవాలరా? మీరేం చేస్తారే, ఆ వంట సామాను ప్లేట్లు గ్లాసులు తీసుకురారి. సరే మరి. సరే అన్న, నేను చికెన్ రెడీ చేసుకొని వస్తాం మరి. సరే, నేను కూడా పోయి సామాన్ తీసుకొని వస్తాం. మరి పోయి ఆ మందు ఇట్లా తీసుకొని రండి తొందరగా. సరే సరే. అవునేమా, నా దగ్గర పైసలే లేవంటే నన్ను కూడిపినవేందే పొత్తులా? ఎందుకురా బాధ, ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉంటారా? నా దగ్గర ప్లాన్ ఉంది. ప్లానా? ఏం ప్లాను? నేను సామాన్లు పత్తేరు, అలాగే సంచులు ఆటుకుని పోదాం, అమ్ముదాం, మనం తీసుకొని వద్దాం, అంతే. పత్తి సంచా తెలిస్తే కచ్చరి కాడికి పిలిపిస్తారు, ఏమనుకుంటున్నావో? ఏం కాదురా, నేను చూసుకుంటా. మై హూనా కైకు టెన్షన్ కరే, కైకు టెన్షన్ కరే, కైకు టెన్షన్ కరే.
సరే లాస్ట్ కి ఏం చేస్తావో. ఏం కాదు బండి అయితే ఎక్కువ. ఏం చేస్తావేమో లాస్ట్ వీళ్ళేంది సామాన్యంలో పత్తి సంచి చేసుకుని పోతురు వీళ్ళు. వీళ్ళ సంగతి ఏమో చూస్తాయి ఇక. ఏమో కోడి వడుతుందిరా. అరే నువ్వా చెప్తాను పని చెప్తాపా. ఏ రవిలు ఎవరు రాలేదు, ఇంత టైం అయింది. కట్టెలేకొచ్చి పోయి మాట పెడదాం. కట్టెలేకరా అవురా వంశీ, వీళ్ళు వచ్చేవారికే పొద్దుకే తట్టుంది కదరా. ఇక దావత్ చేసినట్టే. చికెన్ పోయినోడు ఇటే పోయిండు, మందుకు పోయినోడు అటే పోయిండు. వీళ్ళు మధ్యగాళ్ళు ఏందే అంత వస్తనే లేరు ఇంకా. అరే వాళ్ళు వచ్చే వరకల్లా అన్నం వండి పెడదాము. వాళ్ళు రాగానే కూర పొయ్యి మీద వేస్తే అయిపోతుంది. మండుతుందారా మంచిగా? మస్తు అంటుకుంది, ఒక్కడే దెబ్బ కొడుకుతాయి. పెడుతున్నా అరే కాలుతుందిరా. ఇక మంట మంచిగా కలిగి ఒక్క దెబ్బ కొడుకాలి. అయింద్రా అన్నం అయింద్రా వంశీ. పట్టుకపోతా పట్టుక రాకపోతే ఏం పని చేస్తావురా నువ్వు? చెయ్యాలి. అరే అన్నం ఉడికింది, పొయ్యి చల్లారిపోయింది, ఎప్పుడు వస్తావురా? వస్తున్నా ఉడికిందా అన్న? ఉడికింది. ఇంకా వస్తలేరు నీ యొక్క చికెన్ అంత ఉడికి షోర్ అంతా పోతున్నావు. ఎక్క వాళ్ళు అటే పోయిరేమ్రా. జర కూరనే అది మసాలా తెప్పు తొందర. కూర తమ్ముడు మసాలా వేస్తే దించుడే ఇక. మసాలా దించుడే ఇక. ఇంకేం మంట కూడా అస్సలు మండుతుంది. సూపర్, ఏమో మంచిగా కుదిరినాయిరా. సరే స్మెల్ బాగా తీరా కలిపి మూత పెట్టేస్తా దించుడేగా. అరే అటే పోయిరేమ్రా. నీ పాడు గాను జైపూర్ కాడ 3 వైన్స్ల కాడ అడ్డవాళ్ళు మంది ఉన్నారే. లైన్ లో బీర్లు తీసుకుందా అంటే 2 గంటల ఒడుస్తలేదు దానికి తెలియదు. నిలబడి యాస్ట్ వచ్చింది పో. అంతేనారా? ఒక్కొక్కడు ఊకుంటే లైన్ లో 2 గంటల మేము లైన్ లో నిలబడి. అంతే ఇప్పుడు దొరికినాయి, అందుకే లేట్ అయింది. సరే కానీ చికెన్ అన్నం అయినా అదే మరి వండినాం అయిపోయింది. చల్లవాడై వచ్చిందే లేడు మళ్ళీ ముచ్చాడు నడు పట్టుకున్నాడు. వచ్చిందే లేడు మళ్ళీ ముచ్చాడు నడు. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. ప్రతి ఒక్క గ్యాంగ్ లా థమ్స్ అప్ ఒకడు ఉంటాడు, వాడు ఈడే. అరే తీసుకోరా తాగురి.
ఎంతసేపు చూస్తారా ఇంకా తాగురి ఇంకొక బాటిల్ తెచ్చుకొని ఇది అయిపోతే ఈ ఆడైంది నాకు. ఇక నీళ్ళు పోసుకో. ఇంత అడగలుగుతా మందు నారదులు కూడా మస్తు మంది కూడా పెద్ద దావ చేసుకుంటారే. అరే మన దావత్ ఇట్లా జబర్దస్త్ అయింది ఏమో అనుకున్నా కానీ సూపర్ దావత్ రా. సూపర్ అంటే సూపర్ అయింది. కోడి మంచి కోడి పట్టుకొచ్చినట్టు చికెన్ అదృస్తుంది. అది వానికి ఇవ్వాలి క్రెడిట్. అంతేనా? మాట మీద నిలబడ్డా. కోడి అంటే కోడి. ఆ ముక్క తిని చూడు ఎట్లుందో. సూపర్ గా చూస్తే అవురా అర్థమైంది. నీకు నాటుకోడి ఏదో దొరికిందిరా. అరే ఎన్నడో పట్టుకొస్తా మాట ఇచ్చిన మీకోసం. అవును సూపర్ మామ నువ్వు గ్రేట్. మీరు ఇటువంటి కూర ఎప్పుడు తినారు? అట్లా కాదురా, ఇంత తొందరగా కోడిని తీసుకోవడం మాటలు కాదు మరి. అవును మళ్ళా ఎవరు తాగిండో కానీ ఏమన్నా టెస్ట్ ఉందా సామానా? నిజమేరా, ఇది జీడిపప్పు బాదం పప్పు విడి తాగినట్టున్నదిరా కోడి. అవునే గట్టిగా ఉంది కూర, మాస్తుంది, మటన్ లెక్కనే ఉంది. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, పంజం కోడి కోసం తాగినట్టుండి ఎవడ గట్టిగా తాగిరు తిని. నా కోడిని ఇట్లా పందెం కోడిని పెంచినట్టే పెంచుతున్నా. నా జబర్దస్త్ ఉంది. అరే ఇప్పుడు కోడి గురించి ఎందుకురా? తినరి ఆ మంది ఆగురి పెగ్గు పోయి. తాగురా తాగురి. తాగుతూనే ఉన్నాం. తాగురా కన్నే. తింటూనే ఉన్నా, తాగుతూనే ఉన్నా. ఇక మందు బాగానే తెచ్చిరేరా. పైసలు లేవనుకుంటా ఏడికెళ్ళి తెచ్చిర్రా అక బాటిల్లు బీర్లు. అరే ఏడు తెస్తేంద్రా తానా దాగు. నీ పైసలు ఇమ్మన్నావురా? మా తిప్పలేదు మేము అడ్డం తీసుకొచ్చినాం. మందు అయితే తెచ్చినాం కానా, తాగరాదురే ఎందుకు రొల్లి. మామ మనమైతే మందు తెచ్చినాం దాన్ని గట్టిగానే ఆ ముచ్చట తెలిస్తే వాళ్ళకు మన పచ్చిలు వెళ్తే ఎవరు చూసినారా? మనమే పోతే మనం తీసుకొస్తాం. వాళ్ళకి తెలుస్తుందిరా. ఏమో అయ్యా నా పని చేస్తా తీరా తిందగా నీకు ఎందుకు బాగా. అరే అప్పటి నుంచి ఏం నాకుతున్నావురా? ఇంత కూర వేసుకో, కూర మస్తు ఉంది తిను. అరే ఆ జబర్దస్త్ కోడిని తెచ్చిన తిను. అప్పటి నుంచి నాకుతా ఉన్నావు, సఫరిస్తున్నావు దాన్ని. వేసుకో కూర వేసుకో. తాగుతామన్నా తాగు మొత్తం తాగి కింద పెడితే ఎందుకు అట్లా మళ్ళా? అరే ఇప్పటికే 7 పెగ్గులు పోసిర్రా, ఏం తాగలరా ఇంకా? తాగు ఏం కాదు. తాగే తాగు, అదే చాలు సార్. తాగే తాగు. చాలు సార్ ఏడి చాలైతే తాగు. 31st దావత్ అంటే ఏమో అనుకున్నా గానీ దావతే. ఎట్లా అనుకున్నావే మనం అంటే ఫుల్ మజా. నా వీడు చెప్పకపోతే నాకు తెలియకనే పోయేది. ఎవరు ఏమైంది కట్టబడుతున్నావు? లేపారా నీళ్ళ డబ్బా మీద వాడు. సామానం మంది ఎక్కువైనట్టుందన్నా. అయ్యో దిగ సామానకు ఇంటికి పోతే ఎంత కోసం 31st ఏందో కానీ వాళ్ళ భార్యతో ఎన్ని తిట్లు వాడానో ఏమో. మనం కింద పడుతుండు. ఏం విషయం బ్రో? మీరే గుసగుసలు ఆడుతారు. అరే ఇంకో పెగ్గు పోయిర్రా. అన్నా నీకు పెగ్గొద్దన్నా, అన్నం వేసుకుంది నేను. నీకు ఎక్కువైనట్టుంది. అటు కింద పడుతున్నావు, ఇటు కింద పడుతున్నావు. ఇంటికి పోయినాక వదినతో ఎన్ని తిప్పలో. అన్నం వేసుకొని నేను ఇప్పుడే అన్నం అంటే ఏమరా సానకు ఇంకో ఫుల్ బాటిల్ మందు ఉండే 2 బీర్లు ఉండే అవన్నీ ఎవరు తాగుతారా? కానీ పెగ్గుపోయి సాన పెగ్గుపోయి ఇంకో పెగ్గుపోయి ఇగో పట్టు పెగ్గుపోయి. అరే వద్దురా ఆయన అవుట్ అయ్యి అటు ఇటు తిరుగుతున్నావు. కూర్చోపోతేనే వంశీగాడు తోలుకొచ్చిండు. దండం పెడతారు ఆయన. వద్దు ఇంటికి పోయినాక గోసాయి 31st ఏందో కానీ మన పని అవుతుంది. వద్దు అన్నం తినంతి వేసుకో అన్న. పోయిర్రా పెగ్గు. లేదన్న పెగ్గు లేదు, అన్నం తిన్ను. అంటే నేను నీకు ఎట్లా కనబడుతున్నారా? 10 పెగ్గులకే అవుట్ అయ్యేదో లెక్క కనబడుతున్నానా? ఫుల్ బాటిల్ తాగుతా నేను. ఇప్పుడు ఇది తాగుతా పోతా 10 సంచులు వేసుకొస్తా.
మళ్ళా తాగుతా. తెప్పిస్తారా నేను మందు 4 బాటిల్ తెప్పిస్తా తాగురి. పైరా మందు పోయి నువ్వు. అరే వద్దురా కిషన్ వద్దు. ఏం కాదు తీరా అరే ఆయనకి ఎక్కువ ఆయన ఏం మాట్లాడుతున్నా అర్థమైతలేదు. వద్దు తర్వాత ఇబ్బంది బాగుంటది. వద్దురా అరే చెప్పురా నువ్వు అన్న ఎక్కువ మాట్లాడుతుండు. ఏం మాట్లాడుతున్నాడు బాటిల్ అంటాడు అది అంటాడు. మందు పోయమంటే పోస్తలేరు కదరా. ఇది వల్ల కొడతా మరి. అరే కిషన్ ఒక పెగ్గు పోసి పాడగారా. అది లేకుండా ఆ బీర్లు అని వాళ్ళు కొడతారట. పైసలు పుణ్యానికి వచ్చినా ఒడి పోయి ఓ పెగ్గు పోయి. మందు వద్దు తీరా మంద అయిపోయింది కదా బీరు వద్దంతి ఒక తాగుతాడు ఒక గ్లాసు ఏదో ఒకటి పోసి పాడగా తాగు సానా పోసి తాగు. కిషన్ మామ నవీన్ ఫోన్ చేస్తాడేమే. ఇప్పుడేం పారా ఇంకో. హలో ఏడున్నావురా? 35 డావ చేసుకుంటున్నావు. అప్పుడు కిషన్ గారు నువ్వు సామాన్యుల దాంట్లోకి వెళ్ళి పత్తి సంచి ఎత్తుకొని పోతురు ఎడుర్రా. ఎత్తుకోపోతాం నీకేంది? మీరు ఎడ చేసుకురో తెలుసుది. నేను వస్తున్నా. అందరూ ఆడేవరుగా నేను వస్తున్నావు. రా వచ్చి ఏం చేస్తావు? చేసేదే చేస్తా. వస్తున్నా ఆడికే వస్తున్నా. మీరు ఏడుర్రో ఆడికే వస్తున్నా నేను ఇప్పుడు. ఎవర్రా ఫోన్లో నవీన్ చూసిండట సంచులని మాట్లాడుతున్న సామాన్లు సంచులని. ఏమో ఇంటికి వస్తుండట. ఎవరాంతి వాడు నాకు భయం అవుతుంది మామ. భయం వాళ్ళు వచ్చి వడగొట్టేదేముంది దాంతి పని చేసినావు. ఏయ్ తాగే దాగన్న ఏం వరుతుర్రా? గుయ్య గుయ్య కలిగిరు తాగురి. ఏం చేస్తున్నారు ఈడ? ఫ్రీ ఫైర్ ఆడుతున్నావా? ఏ కాడ సింతలా దావత్ చేస్తున్నాడు రా. అది కరుణాకరు కిషన్ సామాన్న వాళ్ళందరూ దావత్ చేస్తున్నాడు రా. అలా మినిమం గాడు మినిమం గాడు ఉండరా. ఇంతమంది నేను కాడ చెట్టు కింద కూర్చొని ఫ్రీ ఫైర్ ఆడుతుంటే ఆ సామాన్ కోడిని ఎత్తుకోయినా మినిమం అది. అవురా పత్తి సంచికిన సామాన్లు ఎదిగిన కిషన్ గాడు కరుణాకర్ ఇద్దరు కలిసి ఎత్తుకొని పోయారా పత్తి సంచికిన. వాళ్ళ సంచి అవురా వాళ్ళ సంచి సామాన్ పత్తి సంచి అంది కోడెత్తుకోయి రారా. ఆడు మంచిగా ఆదినరా. ఆడు ఇంటికి బయటకి పోరా మంచిగా ఆదినరా. ఆడు చూసిన పందానికి ఆడినాడు. కోడి మంచిగా ఆదిను ఎత్తుకొని పోయి రారా. అంటే వాళ్ళది వాళ్ళకే పెట్టి వీళ్ళు తావతిస్తు రారా. నేను దా మరి పోదాం దా. ఏదో తేడాగా ఉందేంటి? వైండ్ నిజంగానే వచ్చిన ఎవరికి ఫోన్ చేస్తే ఉత్తుకున్నాను. నా పని చేసినావు. పని వచ్చిండు. ఏం పని చేసిరా నీ పని చేసినావు అంటున్నావు. వద్దంటున్నావా మందంటివి? వాడైతే ఉగాది మధ్య పెగ్గు అయితే తాగు. వాడు వస్తే కూడా చేసేది ఉందా? కథలు పడతావు అన్ని తాగు పెగ్గు పోయి. ఓ సామానా 35 దావత్ మంచిగా అయిందా? 35 దావత్ మంచిగా అయిందా? వీళ్ళు అంగలు ఇద్దరు ఏం చేసి తెలుసా? ఏం చేసిరా? నీ పత్తిలో సంచి ఎత్తుకొచ్చే నీకే దావత్ ఇచ్చిర్రు వాళ్ళు. ఏమరా లంగలు అంటున్నావురా? నేను పత్తాన్ని తీసుకొచ్చి నువ్వు చూసినావురా? కథలు పడుతున్నావురా అన్ని మాట్లాడతారా అన్ని అడవులో మాట్లాడమే కాదు. ఆయనకు లేని దావ చెప్తే ఎవరు ఆయనకు ఆయన అంతా చేస్తావు. ఆయన మంచిగా ఉన్నావు వారు నువ్వు. సామానా నిన్న చిన్న మేరిన పత్తి సంచి పత్తిల్లే ఉంది. అది వేసుకొచ్చినవా నువ్వు? వీళ్ళు అంగలు ఇద్దరు కలిసి వేసుకొని వచ్చి నీకు దావత్ ఇచ్చిర్రు. అవురా నా పత్తి సంచి ఎత్తుకొచ్చినారా? అరే వాడు చెప్పి నిజమేనా? మన సామాన్లలో సంచి ఎత్తుకోపోయినావా? అరే ఏంద్రా ఇది? అది సామాన్య మనోడేనా? మనోడిని మోసం చేయొచ్చా? వాడు చెప్పింది నువ్వు ఎట్లా నమ్ముతావరా? మన దోస్త అనేది మనకు అదేంది. చల్ నేను తీసుకోలే. నిజం చెప్పురా. అందరు మనోళ్ళే ఉన్నారు. నిజం చెప్పు. ఏమో పోరా మీరు మస్తు అంటారు. వద్దన్నా అన్న తెలిస్తే కచ్చరి కాడికి పిలిపిస్తారు. వద్దన్నా అని చెప్తే కూడా ఇన్లే. గిదారా మీ పనితనం? ఎవడని చెప్పినా ఆడరా తాగురు అని. పైసలు ఉంటుంది తాగా లేకుండా లేదు. దొంగతనం చేసుకొని తాగుడు ఎందుకురా? ఈ లంగపాళ్ళు ఈ రుచపాళ్ళు దావా చేద్దామని తీసుకుపోయినాం. సామాన్య అంటే ఆయన ఎత్తుకొని పోయిరా? మరి ఇంకేవద్దు మరి తిడతారా? దావా చేసుకుంటే దొంగతనం చేసుకుంటే తాగు.
ఆయన అయితే ఎవరేమన్నా సపరేట్ కూకున్నాం. ఏం మనుషులు ఉన్నారా మీరు? నా 10 సంచి ఎత్తుకొచ్చి నాకే దావత్ ఇచ్చినారా? నేనే దావత్ చేద్దామని చెప్తే పైసలు లేకపోతే లేవని చెప్పాలి. ఎట్లా తిప్పలా పడతాం? ఏం మనుషులు ఉన్నారా మీరు? దొంగల సోపతి కూర్చుని అట అయిపోయింది. నిజమే అన్న, వీళ్ళని అడిగితే ఫస్ట్ పైసలు ఇవ్వన్నారు, తర్వాత మందు చేస్తా అన్నారు. అప్పుడే డౌట్ వచ్చింది వీళ్ళు ఎన్నో దొంగతనం చేస్తారని. ఇప్పటి వరకు దొంగ మంది ఆయనం, ఇంతవరకు కూడా ఎక్కలే. ఎందుకురా ఏం అవసరమా? ఎవడని చెప్పినాడు దొంగతనం చేసి దావతులు చేసుకొని మంది అవురని. నా ఇజ్జత్ అంతా తీసిరు కదా మీరు మీతో కూర్చుంటే ఈ దొంగతనం చేసుకుంటా. నమస్తేనే. నమస్తే తమ్ముడు, నమస్తే. అరే మనకో ప్లేట్ వేసి బుక్ అయ్యిరా, కూర్చో. సామాన్న చింటుగాడు నాకు మొత్తం చెప్పిండు. నువ్వు కోడిని ఎత్తుకొచ్చింది చెప్పిండు, మొత్తం చెప్పిండు. వాళ్ళు 10 సంచులు వేసుకొచ్చిరు, నువ్వు కోడిని ఎత్తుకొచ్చినావు. వాళ్ళిద్దరికి కూకబెట్టి దావతిస్తున్నావు మంచిగా. వాళ్ళ సొమ్ము తినే వాళ్ళకే దావతిస్తున్నావు నువ్వు. అరే మినిమం చికెన్ మంచిగా ఉందా? ఎవడో నా లెక్కనే అన్నట్టుండ్రా కోడిని కిరాక ఉండిర్రు. కాదురా, మీ జాలికెళ్ళి ఎత్తుకొచ్చిండ్రా సామాన్. నీదేరా కోడి? అమ్మ సామాన నాదా కోడి. సామాన ఏమో శుద్ధపు మాటలు మాట్లాడుతున్నామే. ఏమరా సామిగా ఇవ్వరాగా మనకి లావలాగా ఎగురుతుంది ఏమో. నీది ఎట్లుందిరా ఇప్పుడు వ్యవహారం? మంచిగానే ఉంది. చెప్పు తాత చెప్పు. ఇక మేము మనం దొంగలు బింగలంటే గారా. నువ్వు ఇప్పుడు నువ్వేంటిదిరా మరి? నువ్వు కాదురా దొంగవు. బుద్ధి లేదన్నాడు మామ. అంటాడు వాళ్ళు, అంటాడు వాడికి అన్ని వస్తాయిరా అంటుడు. అబ్బా సామిగాడు అంటే సామిగాడే సూపర్ చూపించిర్రా ఇప్పుడు. అబ్బా అందరి ముందు ఇజ్జత్ వాయరా ఈ కోడి గురించి. అన్న నా కోడిని కోసుకొచ్చిర్రు, నీ పత్తంకొచ్చిర్రు, ఇద్దరిది కలిసి మనకే మళ్ళా పెట్టిర్రు. మాట్లాడతలేవు మాట్లాడిపోయినా నీ 10 సంచులు ఎత్తుకోరు అని కోడి ఎత్తుకోరు. ఏందే గిదేనా? ఏమైంది సామానా? తప్పుడు ఏమైంది? నీ 10 సంచులు ఎత్తుకొని పోతే ఏందిరా? ఏం మాట్లాడారేమ్రా? చేసిరుగా నా పెళ్లి మంచిగా చేసిరు కదరా. నమ్మి దావ చేద్దామని అన్నందుకు నాకే చేసిరు కదరా. ఓడేమో కోడి ఎత్తుకొచ్చిండు, మీరేమో సంచులు ఎత్తుకపోయారు. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా మళ్ళీ మీ సోప చేయర్రా. నువ్వే మంచిగా నిలబడ్డావు, నేను నిన్ను కూడా అంటలేనురా. అస్సలు పని చేసిరా, అస్సలు మంచోళ్ళు, మంచి మనుషులు మోపారు మీరు. ఏదో మనోళ్ళని దావత్ చేసుకుందామంటే నా 10 సంచే ఎత్తుకపోయి దావత్ చేస్తారా? ఇట్నే ఉంటా అదిరా, దొంగతనం చేసి దావత్ చేసుకోవాలన్నారా? పైసలు లేకపోతే నన్ను అడిగితే నేను ఇస్తుంటే కదరా. ఏ నన్ను అప్పన్న తెస్తుండిరా? ఏ మనుషులు ఉన్నారా నమ్మక ద్రోహం చేసిరు? నీకన్నా బుద్ధి లేదారా? నువ్వెట్లా ఎత్తుకొచ్చినావురా కోడిని? వాళ్ళేమో 10 సంచులు ఎత్తుకొచ్చిరు, నువ్వేం కోడిని ఎత్తుకొచ్చినావు. ముగ్గురు మంచిగా మోపాయిరా. మేము పిలిచినందుకు మా ఇద్దరికి పెట్టిరు కదరా. మాదైతే తప్పైందే. మేము ముగ్గురం కలిసి దొంగతనం మీద వేసినాం, మేము ఒప్పుకుంటాం మా తప్పైంది అని. మా శిక్ష ఏందో చెప్పు ఇప్పుడు. తప్పేం తప్పురా, తాగినా అయిపోయింది అంతా నడుస్తుంది. అరే తప్పైందిరా, ఇక తాగినమో తిన్నామో ఇక చూసినోడు మనం దేయంగా చూసినోడు వచ్చిండు. అరే ఊకారా నువ్వు కిషన్ ఊకో. మా తప్పైంది అన్న, నువ్వు ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పాలి చెప్పుడు? నమ్మినందుకు ఇంత పని చేసిరు. ఊళ్ళకపోతే ఇజ్జత్ పోతుంది. ఏం చెప్పుకోవాలి ఇంకా చెప్పుడు? ఒప్పుకుంటారు కదా మనలే కదా బాధపడకి. సామానా తప్పైందని అన్నారు కానీ మరి 10 పైసలు కోడి పైసలు ఇమని చెప్తాం. అది చికెన్ పైసలు వాళ్ళు పెట్టుకుంటారు, చికెన్ దావత్ పైసలు వాళ్ళు పెట్టుకుంటారు. ఇక కోడి పైసలు 10 పైసలు వాళ్ళ గీరి ఇలా దావత్ ఖర్చు మొత్తం పెట్టుకోరు. ఏమంటారా? సరే తీరా. సరే మాది తప్పైంది, మా దొంగతనం చేసుడు. ఇస్తాం పైసలు ఇస్తాం, దావత్ ఖర్చు పెట్టుకోరు. మళ్ళా పెట్టుకోవడం గొప్పలకు పోయి తప్పులు చేయకండి. అందరికీ అడ్వాన్స్